సో అభ్యసన సిద్ధాంతాలు, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్ర నిబంధన, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన, సామాజిక అభ్యసన సిద్ధాంతం, బ్రూనర్ బోధన సిద్ధాంతం. వీటిలో ఏ టాపిక్ని కూడా మీరు స్కిప్ చేయొద్దు. ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునేది ఈ టాపిక్స్ వల్లే. సో బాగా చదవండి. అలాగే నిర్మాణాత్మక వాదంలో వచ్చేసేసి ఏమేమి అడిగారంటే పియాజే, వైగోట్స్కీ గురించి, అట్ ద సేమ్ టైం పరస్పర బోధన, సహకృత అభ్యసన, జ్ఞాన నిర్మాణం పద్ధతి, భాషా పాత్ర మరియు ఉపాధ్యాయుని తరగతి గది అనువర్తనాల గురించి అడగటం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన బదలాయింపులు. అసలు అభ్యసన బదలాయింపుల రకాలు, వాటి యొక్క అర్థం మరియు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల గురించి అడిగారు. స్మృతి, విస్మృతి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్స్ కూడా బాగా చదువుకోండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి ఖచ్చితంగా ఒక 2-3 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఇక్కడ 1 to 1.5 మార్క్స్ అయితే కొట్టేయగలరు. అభ్యసన వైకల్యం, మందస్థం, జోక్యం, ప్రాముఖ్యత, విభిన్న అభ్యాసం ఈ టాపిక్స్ని చూసుకోండి. నెక్స్ట్ సమ్మిళిత అభ్యాసక స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం అనే సబ్ టాపిక్లో టాపిక్స్ చూద్దాం. సమ్మిళిత విద్య ప్రాముఖ్యత, బహుళ వనరులు, అవసరాలు, విభిన్న అవసరాలకు అనుగుణంగా మార్చుకునే మార్గాలు మరియు సాధనాలు, సౌకర్యవంతమైన ప్రణాళిక, తరగతి గది నిర్వహణ, సమ్మిళిత పాఠశాల అనే టాపిక్స్ అనమాట. నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి బోధనా శాస్త్రం, పెడగోగి ఉంటుంది కదా, దాని నుంచి వస్తాయన్నమాట రిమైనింగ్ బిట్స్. సబ్ టాపిక్ వచ్చేసి బోధనా శాస్త్రం, భావన మరియు దృక్పథాలు అనమాట. దాంట్లో టాపిక్స్ ఏమున్నాయంటే అభ్యాసకుడు, జ్ఞానం, అభ్యసన రకాల గురించి అడుగుతారు. అసలు భావన ఏంటి, అభ్యసన రకాల యొక్క భావన, దాని యొక్క స్వభావం చూసుకోండి. పాఠశాలకు రాకముందు పిల్లవాని సామర్థ్యాలు ఎలా ఉన్నాయి మరియు దాని అన్వయాల గురించి టాపిక్ ఉంది. విద్యా ప్రణాళిక భావన మరియు దాని భాగాలు, పాఠశాల విద్య పరస్పర సంబంధం మరియు అనుసంధాలు. నెక్స్ట్ టాపిక్ బాల కేంద్రీకృత విద్యకు సంబంధించిన పదజాలం మరియు భావనలపై విమర్శనాత్మక పరిశీలన, కృత్య ఆధారిత అభ్యసన, ఆనందదాయక అభ్యసన ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి అడగటం అయితే జరిగింది. నెక్స్ట్ బోధన అభ్యసన యొక్క వివిధ పద్ధతులు మరియు విధానాలు, విమర్శనాత్మక అవగాహన, అభ్యసన సులభతరం చేయటం, పరావర్తన, సాధకుడిగా ఉపాధ్యాయుడు, సహకృత మరియు సహకార అభ్యసన. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి బోధనా శాస్త్రం, వనరులు మరియు పద్ధతులు అనే టాపిక్ అనమాట. దాంట్లో వచ్చేసి విమర్శనాత్మక బోధనా శాస్త్రం, భావన, ఆవశ్యకత, బోధన అభ్యసన ప్రక్రియలో అనువర్తనాలు, విద్యా దృక్పథాలు మరియు సిద్ధాంతాలపై ప్రతిబింబాలు. గిజుబాయ్ ఇది కొత్తగా యాడ్ అయిన టాపిక్స్ అనమాట. గిజుబాయ్, ఏఎస్ నీల్, సమ్మర్ హిల్ స్కూల్స్, టోడోల్ చామ్, టోమో స్కూల్స్, మక్కెంకో, జాన్ హోల్, పోల్ పేయర్, పియాజే, జీన్ పియాజే, బ్రూనర్, వైగోట్స్కీ ఇతర విద్యావేత్తలు వీళ్ళ గురించి అడగటం అయితే జరిగింది. సమ్మిళిత మరియు ప్రత్యేక పద్ధతులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోధనా శాస్త్ర వనరుల నిర్వహణ అనే టాపిక్ అనమాట. భౌతిక వనరులు మరియు వస్తువుల శ్రేణి, డిజిటల్ వనరులు, సినిమా, మీడియా మొదలైన వాటి ద్వారా కూడా పిల్లలకి ఇప్పుడు బోధన జరుగుతుంది కదా, వాటి గురించి కూడా అడగటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పిల్లల ప్రీ స్కూల్ జ్ఞానాన్ని పాఠశాల సబ్జెక్టులతో అనుసంధానించడం. నెక్స్ట్ వన్ పాఠశాల సంస్థ మరియు నిర్వహణ, మారుతున్న బోధనా పద్ధతులు మరియు తరగతి నిర్వహణ, మూల్యాంకన రకాలు, అసెస్మెంట్ సాధనాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సిసిఈ అనే మోడల్ ఉంటుంది కదా, దాని గురించి. అసెస్మెంట్ మరియు మూల్యాంకనం కోసం వివిధ గణాంక కొలతలు మరియు గ్రాఫ్లను ఉపయోగించి అభ్యాసకుని దత్తాంశ విశ్లేషణ మరియు వివరణ, తాజా విద్యా విధానం, ప్రభుత్వ చట్టాలు, రాష్ట్ర జాతీయ బాల హక్కుల చట్టం, సమాచార హక్కుల చట్టం గురించి కూడా టాపిక్స్ ఉన్నాయి. అలాగే విద్యా హక్కు చట్టం, ఇవి బాగా చదవండి, అన్ని చట్టాల గురించి చదవండి. ఎన్సిటీ 2005 బాగా చదవండి. ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్పిఈ 2020, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2023 గురించి బాగా చదవండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మెయిన్ టాపిక్ సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీని నుంచి కూడా మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు. ఈ టాపిక్ని అస్సలు వదలొద్దు మీరు. ఐసీటీ ప్రాథమిక అంశం, కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఐసీటీ అవగాహన,
అసలు పిల్లలకి దీని గురించి అవగాహన చేయాలి కాబట్టి దాని గురించి ముందు యాజ్ ఎ టీచర్గా మీరు అవగాహన చేసుకోవాలి కదా, అదనమాట. మీకు ఎంతవరకు అవగాహన ఉంది అనే దాని మీద కూడా ఒక బిట్ అయితే వస్తుంది. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇన్పుట్, అవుట్పుట్ పరికరాలు, ఇంటర్నెట్, నెట్గేట్ మొదలగునవి. నెక్స్ట్ వన్ సబ్ టాపిక్ వచ్చేసి దీంట్లో కంటెంట్ సృష్టి. వివిధ ఫార్మెట్లో కంటెంట్ను సృష్టి, అభివృద్ధి అంటే డాక్యుమెంట్స్, టెక్స్ట్, ప్రజెంటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్లైడ్స్, షీట్స్ ఇవన్నీ మొదలైనవి. అలాగే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, అన్వేషణ వీటి గురించి కూడా టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఐసీటీ విధానాలు, అభ్యసన. అసలు ఐసీటీ విధానం ఏంటి, అభ్యసన ఏంటి, దీని గురించి ఒక టాపిక్ ఉంది. జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ఐసీటీ విధానాల ముఖ్య లక్ష్యాలు. అభ్యసన ప్రక్రియ సమర్థవంతమైన అభ్యసన వాతావరణాన్ని సృష్టించడానికి మరియు బోధనా పద్ధతులు ఇవ్వడానికి ఐసీటీని ఉపయోగించడం. విద్యా సంబంధ ఆటలు, పజిల్స్, క్విజ్ మొదలైనవి ఇవన్నీ కూడా దీని ద్వారా మనం ఎలా యూజ్ చేస్తున్నారు పిల్లలకి అనేది అడుగుతారు. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఈ సమాచార కమ్యూనికేషన్లోనే ఐసీటీ వనరులు అనుసంధానం, సబ్ టాపిక్ వనరుల అన్వేషణ. దాంట్లో టాపిక్స్ వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్స్, వాతావరణంలో వివిధ హార్డ్వేర్, సిడిఓ డివిడి, ప్రొజెక్టర్స్, ఇంటరాక్టివ్ బోర్డ్స్ మరియు సాఫ్ట్వేర్, ఆడియో వీడియో, మల్టీమీడియా, ఎడిటింగ్, అన్వేషణ. నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ అండ్ మీడియా, వెబ్ అప్లికేషన్స్, ఇంటర్నెట్, యానిమేషన్స్ మరియు స్టిమ్యులేషన్స్ మొదలైన వాటి వినియోగం గురించి కూడా టాపిక్స్ అడుగుతారు. నెక్స్ట్ మూల్యాంకనం, స్వీకరణ. విద్యా ప్రయోజనాల కోసం తగిన ఐసీటీ వనరులను మూల్యాంకనం చేయటం మరియు స్వీకరణ. ప్రజెంట్ ఇప్పుడు వీటన్నిటి కోసం కూడా మనం వీటిని యూజ్ చేస్తాం కదా, దాని గురించి కూడా అడుగుతున్నారు. బోధనాత్మక అనుసంధానం, కంటెంట్ విశ్లేషణ మరియు తగిన ఐసీటీలతో వాటిని మ్యాప్ చేసే పద్ధతులు. ప్రత్యామ్నాయ మరియు సమగ్ర పాదాల కోసం తరగతి గదుల నిర్వహణ. లాస్ట్ వన్ అసెస్మెంట్ మరియు వృత్తిపరమైన అభివృద్ధి. అసెస్మెంట్ పద్ధతులు మరియు సాధనల ఐసీటీని అనుసంధానించడం, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి. ఇవి టాపిక్స్ అండి. సైకాలజీకి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన 30 మార్క్స్ ఇప్పుడు రాబోయే టెట్లో వచ్చే టాపిక్స్ ఇదనమాట. సిలబస్ మీకోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.